కళ్ళజోడు నేను వాడుతాను, రీసెంట్ నుంచి వాడుతున్నాను. ఇది నేను చేతులారా తెచ్చుకుంది. ఆ మొబైల్ చూసి నా కళ్ళు కొంచెం మసకొచ్చేసి క్లియర్ కనబట్టలేదు. దానికి కష్టపడి వస్తుంది. సో దాన్ని వాడుతున్నా. ఇప్పుడు చూడండి, నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట. కళ్ళు ఉన్నాయి కానీ నాకు సరిగ్గా కనబట్లా. అందుకు ఏం చేశాను, సహాయం కోసం ఈ కళ్ళజోడు వాడుతున్నా. అలాగే అనేక సార్లు మనకి దేవుడి విషయాలు అర్థం కావు, కనిపించవు, మన జీవితం ఎటుపోతుందో తెలీదు, నెక్స్ట్ ఏం చేయాలో తెలీదు, ఏ నిర్ణయం తీసుకోవాలో మనకు తెలీదు. కళ్ళున్నా మనము కొన్ని విషయాలు అర్థం చేసుకోలో, భవిష్యత్తు ఏంటి, నెక్స్ట్ నేను ఏం చేయాలి, మన జీవితం పట్ల మనకు తెలియదు. అందుకు ఇప్పుడు ఈ కళ్ళున్నా సరే చూడలేకపోతున్నాం కాబట్టి సరిగ్గా ఇది వాడుతున్నా. అలాగే నేనేమంటానంటే మన జీవితంలో కూడా కొన్ని నిర్ణయాలకి భవిష్యత్తుకి దేవుడు కళ్ళు పెట్టుకుని చూడాలి. దేవుడు కళ్ళు కావాలి. అందుకు ప్రతి ఒక్కరు కూడా దేవుడి నుంచి వింటం నేర్చుకోండి. లేదండి మేము ప్రార్థన చేసుకో, మీరు కనిపెట్టి ఏదో చెప్తారుగా చాలు. నేను ఒకప్పుడు అలాగే ఉండేవాడిని 3-4 సంవత్సరాలు. వాళ్ళు కనిపెట్టి ప్రవచనం చెప్తారు, కనిపెట్టి ఏదో చెప్తారు. నో, మీ అందరూ కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరు నీ సొంతగా దేవుడి నుంచి వినాలి. నువ్వేం బయలుదేరి సువార్త చేసి ప్రవచనాలు చెప్పగల అందరికీ, కనీసం నీ గురించి దేవుడు ఏదో ఒకటి మాట్లాడాలి. నీ భవిష్యత్తు గురించి, నీ జీవితం గురించి, నీ కుటుంబం గురించి అన్న రాబో సంగతులు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు రాబో సంగతులు మీకు తెలియజేస్తాడు. అది ఎవరికి ఇచ్చిన మాట? అందరికి ఇచ్చిన మాట. ఈరోజు చాలామందికి నా మాట తేలిగ్గా ఉండొచ్చు. ఆదివారం వస్తామండి, ప్రార్థన చేయించుకుంటాం, ఎవరో ఒకరు కృపావరణ వాళ్ళు చెప్తారు కదండి, సరిపోద్దండి, చాలు విన్నామా లేదు తర్వాత సంగతి. ఒకనొక రోజు బాధపడతావు. నువ్వు డెవలప్ చేసుకోవాలి, ఆశపడాలి. దేవా నేను ఇలా అని వినాలి, నీ దగ్గర నుంచి వినాలి. నేను ఏదో ప్రవచనాలు చెప్పాలని కాదు, సువార్త చెప్పాలని కాదు, అందరి దగ్గర నాది చూపిద్దామని కాదు ప్రభా. నా గురించి నువ్వు మాతో మాట్లాడాలి ప్రభా. నా కుటుంబం గురించి, నా పిల్ల గురించి, నా అబ్బాయి గురించి, లేకపోతే నా భర్త గురించి నువ్వు మాట్లాడాలి.